హాయ్ ఫ్రెండ్స్, లిత్తి మొబైల్స్ ఎయిర్పెన్ నుంచి మామూలుగా మొబైల్స్ గురించి, ట్యాబ్స్ గురించి, బ్యాటరీల గురించి, డిష్ల గురించే కాదు, ఒక చిన్న కామెడీ వీడియో ఒకటి తీస్తున్నాను ఈరోజు. ఒక ఊర్లో టింకు అని ఒక పిల్లోడు ఉంటాడంట. అతను లీవ్లు ఇచ్చిన తర్వాత ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్తాడంట. సరే, ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మిస్, ఏ టింకు రేపు వచ్చేటప్పుడు 5 ఇంగ్లీష్ పదాలు రాసుకురారా అని చెప్తాదంట. సరే మేడం, ఓకే మేడం అనేసి ఇంటికి పోతాడంట. వాళ్ళమ్మ వంట చేస్తా ఉంటుందంట చిరాకుగా. పోయి టింకుగాడు, మమ్మీ మా మిస్ 5 ఇంగ్లీష్ పదాలు రాసుకురామనింది, చెప్పు మమ్మీ అంటాడంట. వాళ్ళమ్మకి విసిగొచ్చి షట్ అప్ యువర్ మౌత్ అంటదంట. ఓకే మమ్మీ అనేసి షట్ అప్ యువర్ మౌత్ అని రాసుకుంటాడంట. ఓకే, వాళ్ళ నాయన దీర్ఘంగా క్రికెట్ చూస్తూ ఉంటాడంట. డాడీ మా మిస్ 5 ఇంగ్లీష్ పదాలు రాసుకురామనింది, చెప్పు డాడీ అంటాడంట. అప్పుడే సచిన్ షాట్ కొడతాడంట. వాట్ ఏ వండర్ఫుల్ షాట్ అంటాడంట వాళ్ళ డాడీ. వాట్ ఏ వండర్ఫుల్ షాట్ అని రాసుకుంటాడంట. సరే, మార్కెట్కి వెళ్తా ఉంటే ఒక ఆమె ఒక కుక్కని కమాండ్ డార్లింగ్ అని లాగతా పోతా ఉంటుంది అనమాట. ఓకే, కమాండ్ డార్లింగ్ అని రాసుకుంటాడంట. 4వ పదంగా మార్కెట్కి వెళ్ళినాక టమాటోస్ 4 kgs 100 అని 4 kgs అంటూ ఉంటారంట. ఓకే, 4 kgs అని రాసుకుంటాడంట. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక బ్యాంక్ మీద స్మైలింగ్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుందంట. స్మైలింగ్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసుకుంటాడంట. 2వ రోజు స్కూల్కి వెళ్తాడంట. వాళ్ళు మిస్ పైకి లేపి, ఏరా టింకు 5 ఇంగ్లీష్ పదాలు రాసుకురమ్మన్నాను, రాసుకొని వచ్చావా అని అడుగుతుందంట. షట్ అప్ యువర్ మౌత్ అంటాడంట. నన్నే నోరు మేమంటారని తీసి ఒకటి ఇస్తుందంట చెంపకు బట్టి. వాట్ ఏ వండర్ఫుల్ షాట్ అంటాడంట. ఏరా ఎంత పట్టిందిరా, రారా పదం హెచ్ఎం మేడం కాడికి అనేసి తీసుకొని పోతా ఉంటే కమాండ్ డార్లింగ్ అంటాడంట. హెచ్ఎం మేడం దగ్గరికి వెళ్ళినాక, ఎంత కొవ్వు పెట్టిందిరా నీకు, ఇలా మాట్లాడుతున్నావు అంటే 4 kgs అంటాడంట. ఎవరు నేర్పించారు ఇదంతా అని గట్టిగా మాట్లాడితే స్మైలింగ్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడం అంటాడంట. అది పరిస్థితి. కామెడీ అందరికి నవ్వు వస్తుందని కోరుకుంటూ మీ స్మైలింగ్ సుబ్బు లిత్తి మొబైల్స్ ఏర్పాడు. షేర్ చేయండి, బెల్ ఐకాన్ని గంట కొట్టండి.